మా జీవితానికి అవసరమైన ఆత్మీయ సత్య వర్తమానమును అనుగ్రహించండి. మీరు మాట్లాడటం మాకు ఆత్మీయ మేలుకరము నాయన. మా ఆధ్యాత్మిక స్థితి మేలుకరంగా మీ రాక కొరకు సిద్ధపరచబడలాగిన మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహోచితమైన కృపను బట్టి దేవుని తొక్క గడియ 22వ దిన ధ్యానము కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. అంశము యాయిరు 22 సూర్యుడు. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినమున ఈ 5 వచనాలలో ఉన్నటువంటి 2 న్యాయాధిపతుల గురించి మనం ఆలోచన చేశాం. ఇంతకు పూర్వం ఉన్నటువంటి న్యాయాధిపతులు అనగా ఒత్నియేలు కానీ, యెహూదు కానీ, షమ్గరు కానీ, గిద్యోను కానీ, దెబోరా కానీ, వీరిని గురించినటువంటి కొంత చరిత్ర, వారు చేసినటువంటి కొన్ని కార్యాలు, లేదా వారి గురించినటువంటి కొన్ని ఆత్మీయ అనుభవాలను గురించి మనము పరిశుద్ధ గ్రంథములో కనుగొంటూ ఉన్నాం. కానీ నిన్న మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా 2 న్యాయాధిపతులు తోల ఎంతకాలం పరిపాలించాడండి? యాయిరు మొత్తం 50కి ఎందుకు వెళ్ళారు? 45 సంవత్సరాలు. ఇది సాధారణమైనటువంటి కాలం ఏమి కాదు. ఇది 45 సంవత్సరాలు అంటే సాధారణమైన కాలం కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి కాలం. ఇంత సుదీర్ఘమైనటువంటి కాలాన్ని, న్యాయాధిపతులను, వారి చరిత్రను, వారి పరిపాలనను ఒక 5 వచనాలకు మాత్రమే పరిమితం చేశాడు పరిశుద్ధాత్ముడు. అయినప్పటికీ నిన్నటి దిన మన తోల గురించి చాలా అమూల్యమైనటువంటి సంగతులు 7 గురించి మనము ధ్యానం చేశాం. ఈరోజు తిరిగి ఈ 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల భాగములో యాయిరు అనే మరొక వ్యక్తిని, మరొక న్యాయాధిపతిని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ వచనాలను బట్టి ఇది ఒక అనామక కాలముగాను, అనామక చరిత్రగాను, అనామకమైనటువంటి వ్యక్తులుగాను కనిపించవచ్చు. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రతి సున్నా పొల్లు కూడా అర్థవంతమైనది, అది ఆత్మీయమైనది, అది ఆశీర్వాదకరమైనది. అందుకే కాబోలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ఈ గ్రంథము నుంచి ఒక సున్నా అయినను పొల్లైనను తీసివేయవాడు ఎలాంటి వాడటండి? శాపగ్రస్తుడు అంటాడండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టండి ఒక సున్న కానీ, ఒక పొల్లు కానీ, పొల్లు విసర్గ ఉంటాయి కదండి, అందులో చివరన ఉంటాయి, అందులో కనీసం ఒక్కటి కూడా తీయకూడదటండి. అంత ప్రత్యేకమైనది గ్రంథం. అలాంటిది 5 వచనాలంటే 2 వచనాలు, కొంచెం సౌండ్ తగ్గించుకున్నారు, 2 వచనాలు తోల గురించి, 3 వచనాలు యాయిరు గురించి. అంటే ఇందులో ఎన్ని సున్నలున్నాయి, ఎన్ని పొల్లులున్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకి ఏదో నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నంగానే జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది. అంతేకాదు ప్రియులారా, ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆయా సందర్భాలకు, ఆయా పరిస్థితులకు, ఆయా సంఘటనలకు, మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయారూపకమైనటువంటి వస్తువులు, వ్యక్తులని పరిశుద్ధాత్ముడు చాలా జ్ఞాపకం చేస్తున్నాడండి. పాత నిబంధన అంతా ఛాయారూపకమైనది అనమాట అండి, ఒక రకంగా హిడెన్ ట్రెజర్ లాంటిది అనమాట అండి, నిక్షిప్తమైనటువంటి గుప్త నిధులు అంటారు కదండి, అలాంటిది. క్రొత్త నిబంధన బయలుపరచబడినటువంటి ఆశీర్వాదాల భాండాగారం, అది రక్షణకు ఆధారం. కనుక మనము పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రభు వచ్చాడు పాత నిబంధనతో పని లేదు అనడానికి లేదు. పాత నిబంధన ఉంటేనే క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోగలం. పాత నిబంధన ఉంది కనుకే క్రొత్త నిబంధన అనేది ప్రభు తిరిగి మనతో చేయడానికి అవకాశం ఏర్పడింది. కనుక ఈ ప్రభు కూడా ఎక్కడివాడు? క్రొత్త నిబంధనలో మన రక్షణకర్త అయినటువంటి ప్రభు ఎక్కడివాడండి? ఆదియందు వాక్యమైనటువంటి ప్రభు. పాత నిబంధన కాలంలో ఆయా వ్యక్తులను, ఆయా సందర్భాలలో
దేవుని దూతగా బలపరిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి తిరిగి ఆయన క్రొత్త నిబంధనలలో నరావతారిగా వచ్చాడు. కనుక ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నిన్నటి దినం తోలా గురించి కానీ, అంతకుముందు గుద్యోను గురించి కానీ, అంతకుముందు దెబోరాను గురించి కానీ, అంతకుముందు ఒత్నియేలు గురించి కానీ, యెహూదుని గురించి కానీ, షమ్గరుని గురించి కానీ, వీరందరిని గురించి జ్ఞాపకం చేసుకున్నామంటే, ఈ న్యాయాధిపతులు అందరూ కూడా క్రొత్త నిబంధనలో మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు ఛాయారూపకంగా, లేదా ఇంకా ఆయా సందర్భాలు ఆయా వ్యక్తులకు ఛాయారూపకంగా మనకి కనపడుతున్నారు. దీనిని అర్థం చేసుకోవాలంటే పౌలు భక్తుడు దీని గురించి చాలా విస్తృతంగాను విశేషంగాను వ్రాశాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16, 17 కూడా. కొలస్సీ 2వ అధ్యాయం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము. ఈ పాత నిబంధనలో చెప్పబడిన ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబోయే, అంటే రాబోయే వాటి ఛాయయే తప్ప అంతకు మించి ఏమీ కాదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేటుకు జాగ్రత్త పడము అని దేవుని చెంత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు, ఇక్కడ యాజకులు పరిచర్య చేసే ఈ సన్నిధి పరిస్థితులు ఇవన్నీ కూడా, ఈ గుడారం లేదా ఈ మందిరం కూడా పరలోకపు ఛాయా రూపకమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ రూపము గలది కాదు గనుక అంటాడండి. ధర్మశాస్త్రం కూడా క్రొత్త నిబంధన యొక్క ఛాయారూపకమైనటువంటి మరి విధి విధానాలే తప్ప అది నిజస్వరూపము కాదు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నదంతా కూడా క్రొత్త నిబంధనలో దేవుడు రాబోయే కాలాలను గురించి, రాబోయే సందర్భాలను గురించి, రాబోయే వ్యక్తుల గురించి, ఆయా సంఘటనల గురించి ముందుగా ఒక ఛాయారూపకంగా ఆయన ఒక ట్రయల్ పార్ట్ కింద అనమాట అండి, ఒక ఛాయారూపకంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తాం. కనుక ఒత్నియేలు కానీ, యెహూదు కానీ, షమ్గరు కానీ, దెబోరా కానీ, గిద్యోను కానీ, తోలా కానీ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వ్యక్తి కానీ, వీరందరూ కూడా కొత్త నిబంధనలో మనకి సుపరిచితులైనటువంటి ప్రభువు, పరిశుద్ధాత్మ, ఇంకా ఆయా వ్యక్తులతో మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు యాయిరు గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. వీళ్ళరా తోలా తరువాత ఇక్కడ మనం చూస్తున్నాం 2-3 వచనాల ఈ యొక్క సమ్మేళనంలో అతని తరువాత, అంటే 2వ వచనము వెనువెంటనే అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమించబడిన వాడే. సాధారణంగా న్యాయాధిపతుల కాలంలో ఒక న్యాయాధిపతికి ఇంకొక న్యాయాధిపతికి మధ్య కనీసం ఒక 40 సంవత్సరాల నుంచి ఇంకా పై కాలము గ్యాప్ వచ్చేది. ఎందుకంటే ఒక న్యాయాధిపతి వచ్చేవాడు, ఆయన శత్రువులను ఓడించి వీరిని స్థిరపరిచేవాడు, ఆయన చనిపోయేవాడు. చనిపోయిన తర్వాత మరల వీరు ఏం చేసేవారు? దేవునికి వ్యతిరేకంగా అవిధేయులు జీవించేవారు. దేవుడు మరల వారిని ఏం చేసేవాడు? ఒక శ్రమకు అప్పగించేవాడు. అప్పగించిన తర్వాత ఆ శ్రమలో నుండి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టేవారు. మొరపెట్టిన తర్వాత దేవుడు ఇంకొక న్యాయాధిపతిని పంపించేవాడు. అంటే ఒక న్యాయాధిపతికి ఇంకొక న్యాయాధిపతికి కనీసం ఒక 40 నుంచి ఆ పైపెచ్చు సంవత్సరాలు గ్యాప్ ఉండేది. కానీ చాలా ఆశ్చర్యంగా తోలాకు యాయిరుకు ఎలాంటి గ్యాప్ కూడా మనకి కనిపించటం లేదు. బహుశా ఆ కాలం నెమ్మది కాలం కావచ్చు, సమాధాన కాలం కావచ్చు, లేదంటే ఇశ్రాయేలీలు ఆ కాలమందు ఆ కనీసం కొన్ని దినాల గ్యాప్లో కూడా వారు తప్పిపోకుండా దేవుని కొరకు నిలవబడ్డారు కావచ్చు. ఏదైనా ఈ అనుభవము ప్రియులరా ఏదో ఒక సత్యాన్ని మనకి చూపించబోతుంది. దాన్ని ఒక అంశంగా మనం ధ్యానం చేసే ముందు, తోలా తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమించబడ్డాడు. అతడు 22 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడికి 30 మంది కుమారులు ఉన్నారు. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. వారికి 30 ఊళ్ళు ఉన్నాయి. నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని వాటికి పేరు. అవి గిలాదు దేశమందు ఉన్నవి. యాయిరు చనిపోయి తామోనులో పాతిపెట్ట. ఇది చరిత్ర. 3 వచనాల 22 సంవత్సరాల 3 వచనాలు 22 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మనకి కనబడుతుంది. మొట్టమొదటిగా ఒక 5-6 విషయాలు మనం సంక్షిప్తంగా క్లుప్తంగా ఆలోచన చేయడానికి సిద్ధపడం. అందులో మొట్టమొదటిగా యాయిరు దేనికి సాదృశ్యం? ఇందాక మనం ఛాయారూపకాన్ని, అందుకనే ఈ అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం కనుక ఛాయారూపకం అన్న సంగతిని నేను ముందుగానే తెలియజేశాను. యాయిరు దేనికి సాదృశ్యం?
యాయిరుకు ముందు, అతని తర్వాత యాయిరు వచ్చాడు కనుక యాయిరుకు ముందు ఎవరున్నారు అంటే తోలా ఉన్నాడు. తోలా ఎవరికి సాదృశ్యం అని ధ్యానం చేసుకున్నాం నిన్న? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రియులారా, ప్రతి న్యాయాధిపతికి 40 సంవత్సరాల కనీస గ్యాప్ ఉంటుంది, కానీ తోలాకు యాయిరుకు అస్సలు గ్యాప్ కనిపించడం లేదు. ఇది అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు తర్వాత 10 దినములకు పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత 10 దినములకు పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చాడు. ప్రియులారా, తోలా తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా కొన్ని దినముల వ్యవధిలో న్యాయాధిపతిగా నియమించబడినటువంటి ఈ యాయిరు ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యము అన్న సంగతిని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నదండి. తోలా యేసుక్రీస్తుకు ముంగుర్తు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తోలా యేసుక్రీస్తుకు ముంగుర్తు. ఎందుకంటే సాతాను అనుచరునిగా అబీమెలెకు తర్వాత భయంకరమైనటువంటి క్రూర పాలన తర్వాత నెమ్మదికరమైనటువంటి పురుగు వంటి తగ్గింపు స్వభావముగా వచ్చినటువంటి తోలా యేసుక్రీస్తుకు ఖచ్చితంగా సాదృశ్యమని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తర్వాత కొన్ని దినముల కంటే 10 దినములకు పరిశుద్ధాత్ముడు వచ్చినట్లు తోలా వెనువెంటనే యాయిరు రావడం, ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి పరిశుద్ధాత్మ అనుభవాలు మనకి కనపడుతూ ఉంటాయండి. కనుక ఇక్కడ మనము యాయిరు పరిశుద్ధాత్మని యొక్క ముంగురుతు. ప్రభు తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘాన్ని ఏం చేశాడండి? అభివృద్ధి పరిచాడు, సంఘాన్ని స్థిరపరిచాడు, సంఘాన్ని బలపరిచాడు, సంఘాన్ని ఇంకా తన యొక్క చిత్తములోనికి నడిపించి దేవుని ప్రణాళిక చొప్పున వాడుకున్నాడు. అలాగే అబీమెలెకు తర్వాత తోలా వచ్చాడు. కానీ ప్రియులారా, తోలా కొంతవరకు స్థిరపరిచాడు, కానీ ఇంకా సమాజము పరిపూర్ణమైనటువంటి బలములోనికి నడిపించబడలేదు. కనుక ఇశ్రాయేలు సమాజం పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి, యాయిరు కాలంలో మరింత బలపరచబడడానికి దేవుడు తోలా తర్వాత వెంటనే ఎవరిని పంపించాడంటే యాయిరు అని పరిశుద్ధాత్ముని పంపించాడు. యాయిరు పని ఏంటంటే సంఘాన్ని, అనగా ఇశ్రాయేలు సమాజాన్ని బలపరచడం. అందుకని అపొస్తలుల కార్యముల గ్రంథం మనం చదువుకున్న మొదటి భాగం 1వ అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదువుకుందామండి. అమ్మా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు సమయంలో సంఘము పునాది వేయబడింది. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ లేదా వారితో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏమైపోయారండి? భయపడి ఆ మేడగదిలో దక్కున్నారు. వెళుతూ ప్రభు అన్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, అప్పుడు మీరు శక్తి నొందుతారు. తోలా చనిపోయిన వెంటనే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వెంటనే వారు భయము పొందుంటారు. మరలా ఎలాంటి దుష్టుని కిందకు మేము వెళ్ళిపోవాల్సి వస్తుందో, ఎలాంటి రక్తపాతము చేసే రక్త పిపాసి కిందకు మేము వెళ్ళిపోవాల్సి వస్తుందో అనే ఒక భయంతో ఉన్నప్పుడు వెంటనే సంఘానికి పరిశుద్ధాత్మని పంపించినట్లుగా ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఎవరిని పంపించాడండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి యాయిరును పంపించాడు. ఈ యాయిరు ఆ మిగిలిన 22 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు సమాజాన్ని బలపరచడము, వారికి క్షేమాభివృద్ధిని కలుగు చేయడం వంటి గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ 22 సంవత్సరాల్లో కూడా ఎక్కడ యుద్ధాలు కానీ శత్రువులు కానీ, అనగా 3 నుంచి 5 వచనాలు ఎక్కడ యుద్ధాలు కానీ శత్రువులు కానీ ఎవరు కనిపించడం లేదు. అంటే ఇశ్రాయేలు సమాజాన్ని యాయిరు అనే పరిశుద్ధాత్మని చెంత దేవుడు బలపరచాన్ని ఉద్దేశించాడు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదా గలిలయ సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభువునందు భయము కలిగి ఉన్నారటండి పరిశుద్ధాత్మ యందు. ఎప్పుడైతే సంఘానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ప్రియులారా, ఎప్పుడైతే సంఘానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు వెంటనే సంఘానికి ఏం కలిగిందటండి? ఆదరణ కలిగింది. తోలా ఆ ఇశ్రాయేలు సమాజాన్ని స్థిరపరిస్తే యాయిరు అనే పరిశుద్ధాత్మ ద్వారా సమాజాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆదరించాడు, బలపరిచాడు, ముఖ్యంగా క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు అన్న సంగతిని గుర్తు చేసుకో. ఇక యాయిరు గురించి 2వ ధ్యానంలోనికి మనము నడిపించబడదాం. యాయిరు యొక్క దేశాన్ని గురించి ఈ 3వ వచనం మాట్లాడుతుందండి. అతని తర్వాత అన్నటువంటి, అంటే తోలా తర్వాత యాయిరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే యాయిరు ఎక్కడి నుంచి వచ్చాడు? యాయిరు ఎక్కడి నుంచి వచ్చాడండి? గిలాదు దేశస్థుడు. యాయిరు గిలాదు దేశస్థుడు. గిలాదు అనే మాటకు అర్థం హీప్ ఆఫ్ టెస్టిమోనీ. హీప్
HEAP, హీప్ ఆఫ్ టెస్టిమనీ, అంటే సాక్షి కుప్ప అని అర్థం. సాక్షి కుప్ప అని అర్థం. దీనికి మరొక అర్థం ఉంది, రాకీ రీజియన్, అంటే రాతి లేదా కరుకైనటువంటి రాకీ రీజియన్, రాతి ప్రాంతము లేదా కరుకైనటువంటి ప్రాంతం. ఇక్కడ మనము గిలాద్ అనే మాటకు సాక్షి కుప్ప అనే అర్థాన్ని మనం తీసుకుని ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ప్రియులారా, యాయిరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యాయిరు గిలాదు దేశస్థుడు. గిలాదు అంటే సాక్షి కుప్ప. ఎప్పుడైతే సంఘములోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘములోనికి పరిశుద్ధాత్ముడు రాకపూర్వము వారు విస్తరించలేదు, వారు అభివృద్ధి చెందలేదు. వారు భయంతో ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ మాత్రమే వారు గడిపారు. వారి ఉనికి కానీ వారి సాక్ష్యము కానీ ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ సంఘము మీదకి వచ్చాడు ప్రియులారా, సంఘము విస్తరించడం ప్రారంభించింది, క్షేమాభివృద్ధి పొందడం ప్రారంభించింది, సంఘం బయటికి వెళ్ళడం ప్రారంభించింది, సంఘానికి గొప్ప సాక్ష్యము కలగడం ప్రారంభించింది. నిజమే ప్రియులారా, యాయిరు గిలాదు దేశస్థుడు, యాయిరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎప్పుడైతే గిలాదు దేశస్థుడైనటువంటి యాయిరు ఇశ్రాయేలు సమాజానికి వచ్చాడు, అప్పటి వరకు మరుగున అణగారిపోయినటువంటి ఇశ్రాయేలు సమాజము తిరిగి వెలుగులోనికి రావడం, సాక్ష్యం పొందడం ప్రారంభించింది. అలాగే మనము కూడా ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాన్ని పొందుకున్నామో సంఘముగా మనం విస్తరించడం ప్రారంభించాం, సంఘముగా మనం ఉనికిలోనికి రావడం ప్రారంభించాం. ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు యాయిరు కానీ ఇక్కడ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు కానీ దేనికి సాదృశ్యం అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సాక్ష్య సంఘముగా మార్చబడడం. అప్పటి వరకు సంఘాన్ని గురించి అలాంటి ఉనికి లేదని. కానీ ఇక్కడ 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రియులారా, సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు అనేక భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. వారు ప్రసంగిస్తే 3000 మంది 5000 మంది గొప్ప సమూహము రక్షణ పొందారు. సంఘము ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ సాక్ష్యాలండి. అప్పటి వరకు సంఘాన్ని గురించి అలాంటి సాక్ష్యం లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిందో సంఘము వెలుగులోనికి వచ్చింది, ఉనికిని కలిగి ఉన్నది, సాక్ష్యం కలిగి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే వీరు విద్య లేని పామరులను తెలుసుకున్నారు, అయితే యేసుతో కూడా ఉన్నవారిని గుర్తించారు. అంతేకాదు వీరు వస్తుంటే, అనగా సంఘము శిష్యులు అపోస్తలులు వస్తుంటే వారు ఏమనుకున్నారో తెలుసా? భూలోకమును తల్లకిందులు చేయవారు వచ్చుచున్నారు. ఇది సంఘం యొక్క సాక్ష్యం. ఒకప్పుడు భూమి మీద అడుగు పెట్టాలంటే భయం వేసి మాడగదిలో కూర్చున్నవారు, ఇప్పుడు భూలోకమును తల్లకిందులు చేయవారు. ఎలాగొచ్చింది వీరికి ఈ శక్తి అంటే పరిశుద్ధాత్మని యొక్క అనుభవము, అభిషేకము. సంఘము విస్తరించింది, క్షేమాభివృద్ధి పొందింది, సాక్ష్యము కలిగింది. యాయిరు గిలాదు దేశస్థుడు. గిలాద్ అంటే సాక్షి కుప్ప. ఎప్పుడైతే గిలాదు ఇశ్రాయేలు సమాజానికి వచ్చాడు, సమాజము తిరిగి వెలుగులోనికి రావడం ప్రారంభించింది. అలాగే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు, యాయిరుకు సాదృశ్యమైనటువంటి పరిశుద్ధాత్ముడు ఆది సంఘానికి, నేడు సంఘాలకు ఆయన రావడం మొదలుపెట్టాడు. సంఘాలు ఉనికిలోనికి వచ్చాయి, సంఘాలకు సాక్ష్యము కలిగింది, సంఘాలు క్షేమాభివృద్ధి పొందడం ప్రారంభించాయన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక యాయిరు గురించి 3వ అంశాన్ని ఆలోచన చేద్దాం. ఇక యాయిరు అనే పేరుకు అర్థం. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు అనే మాట చూస్తాం. సో యాయిరు అనే పేరుకు అర్థం మనము సింపుల్గా సూర్యుడు అని మనం పెట్టేసుకున్నాం. మనం టైటిల్ ఏం పెట్టుకున్నామండి? యాయిరు 22, దాని అర్థం సూర్యుడు అని పెట్టేసుకున్నాం. కానీ దాని యొక్క మూల అర్థము మనము ఆలోచన చేయగలిగితే లేదా చూడగలిగితే ప్రియులారా, యాయిరు అనే పేరుకు అర్థము హీస్ ఎన్లైటెడ్, అంటే వెలిగించబడిన, జ్ఞానోదయము లేదా ప్రకాశము కలిగిన అనే అర్థాలు జ్ఞాపకం చేయబడుతుంది. వెలిగించబడిన, ప్రకాశించబడిన, జ్ఞానోదయము కలిగినటువంటి. నిజమే, సూర్యుడు అనే మాటకు వీటికి పెద్ద డిఫరెన్స్ లేదు. సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో ఈ భూమి అంతా ఏమవుతుందండి? వెలిగించబడుతుంది. ఈ భూమి అంతా ప్రకాశమానంగా మార్చబడుతుంది. ఇంకో విషయం అంటే సూర్యుడు చాలామంది సమాజానికి, మనము ప్రభువుని జ్ఞానకర్తగా పేర్కొంటాం, కానీ సూర్యుడిని జ్ఞానానికి కేంద్రంగా పేర్కొంటారండి. సూర్యుడిని జ్ఞానానికి కేంద్రంగా పేర్కొంటారు. కనుక యాయిరు అనే ఈ మాటకు అర్థం జ్ఞానోదయము లేదా సూర్యుడు లేదా మరి ప్రకాశించువాడు లేదా వెలిగించువాడు అని అర్థం. యాయిరు ఎవరికి ముంగురుతు అనుకున్నామండి? యాయిరు ఎవరికి ముంగురుతు? నిజమే, పరిశుద్ధాత్మకు ముంగురుతు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంఘంలోనికి వచ్చాడు, సంఘం ఏమైందండి?
వెలిగించబడింది. సంఘము వెలిగించబడింది. సంఘము ప్రకాశించడం ప్రారంభించింది. సంఘానికి ఆత్మ జ్ఞానం కలిగింది. సంఘానికి ఏం కలిగిందండి? ఆత్మ జ్ఞానము కలిగింది. అందుకే కాబోలు పరిశుద్ధాత్ముడు రాకపూర్వమే శిష్యులతో ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో ఈ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నారు. చదువుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందటండి? సంఘాన్ని సర్వసత్యములోనికి నడిపిస్తాట. అంతేకాదు మరి ఏవేవి రాబోతున్నాయో వాటిని సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే సంఘానికి జ్ఞానము కలుగు చేయడం, సంఘానికి ప్రకాశము కలుగు చేయడం, సంఘాన్ని వెలుగులోనికి నడిపించడం. మరి ముఖ్యంగా సంఘాన్ని వెలుగులోనికి నడిపించడం. నిజమై సూర్యుడు ప్రకాశమానమైన జ్ఞానోదయం అని అర్థం ఇచ్చు యాయిరు కూడా ఇశ్రాయేలు సమాజాన్ని వెలుగులోనికి నడిపించాడు. ఎందుకంటున్నానంటే అభిమెలుకు పాలన ఏ పాలన అండి? చీకటి పాలన. అభిమెలుకు పాలన ఎలాంటి పాలన అండి? భయంకరమైనటువంటి. ఇశ్రాయేలు ప్రజలు ఒక చీకటి పరిపాలన చూశారు, ఒక చీకటి అనుభవాన్ని చూశారు. వారు వెలుగులోనికి రావడానికి అభిమెలుకు పరిపాలించిన 3 సంవత్సరాలు ఒక అంధకార యుగమను, అంధకార సంవత్సరాలను, అంధకార కాలమను ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు అనే తోల వచ్చాడు. ఆయన కాలంలో సంఘము తిరిగి స్థాపించబడింది. సంఘము అంధకారంలోంచి వెలుగులోనికి రావాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం అవసరం అండి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం. అందుకనే అభిమెలుకు వంటి చీకటి పాలన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ వంటి యాయిరును ఎందుకు ఇశ్రాయేలు సమాజానికి అందించాడంటే ఇశ్రాయేలు సమాజము వెలుగులోనికి నడిపించబడాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలాంటి గొప్ప పిలుపే ఇశ్రాయేలు ప్రజకు యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద యెహోవా ఉదయించుచున్నాడు. నిజమే, సూర్యుడు నేరుగా మనుషుల మీద ఉదయించాడు కదా. సూర్యుడు ఉదయించాడని మన శరీరాలు ఎలా గ్రహిస్తాయండి? ఎలా గ్రహిస్తాయి? ఆ వెలుతురు, ఆ కిరణాలు మన మీద పడతాయి. నిజమే, పరిశుద్ధాత్ముడు కూడా ఆ వెలుతురు కిరణాల పట్టిపడండి. ఆయన అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ. యాయిరు ఆయన మహిమగా ఇశ్రాయేలు ప్రజలకు, యాయిరు ఆయన ప్రకాశంగా, యాయిరు ఆయన జ్ఞానముగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లభించాడు. ఈరోజు మనకి కూడా సంఘముగా పరిశుద్ధాత్ముడు అట్టి పాత్రని పోషిస్తూ మనల్ని వెలిగిస్తూ ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇక యాయిరు గురించి 4వ అంశము చూద్దామండి. యాయిరు కుమారులు వారి వాహనాలు. యాయిరు కుమారులు వారి వాహనాలు. అందరి కుమారుల గురించి రాయలేదండి. న్యాయాధిపతులకు సంబంధించినటువంటి అందరి కుమారుల గురించి రాయలేదు. కొంతమంది గురించి చాలా ప్రత్యేకించి రాస్తున్నాడు. కనుక ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడేమో. యాయిరు కుమారులు ఎంతమంది అండి? 30 మంది. వారు వాహనాలు ఏమి ఉపయోగించారు? ఒక్కొక్కరికి ఏం ఉపయోగించారండి? గాడిద పిల్ల. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఇచ్చేసాడు. వారికి 30 ఊళ్ళు ఉన్నాయి. ఇక్కడ 30 ఊళ్ళను ప్రత్యేకించి రాయడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క ఊరు ఇచ్చేసాడు అనమాట అండి. ఆ ఒక్కొక్క ఊరును వీరు ఏం చేసేవారు? పరిపాలించేవారు. ఈ వాక్యము, ఈ సెంటెన్స్ చదువుతుంటే ఒక రాచరిక వ్యవస్థ కనబడుతుందండి. యాయిరుకు 30 మంది కుమారులు ఉన్నారు. అనగనగా ఒక రాజుకి 7 కుమారుల కథలా ఉందన్నమాట. యాయిరుకు 30 మంది కుమారులు ఉన్నారు. 30 మంది గాడిద పిల్లలను ఎక్కి వారు తిరిగేవారు. వారికి 30 ఊళ్ళు ఉన్నాయి. ఆ 30 ఊళ్ళను వారు ఒక రాజరిక వ్యవస్థ కనబడుతుందండి, ఒక రాజరిక వ్యవస్థ. బట్ ఇక్కడ మనకి ఒక చిన్న మార్పు. ఆ మార్పు ఏంటంటే రాజరిక వ్యవస్థ అని అనుకోవడానికి ముందు వీరు గుర్రాలను ఎక్కి వెళ్ళలేదు. అబీమెలెకు వంటి అహంకారానికి వీరి పరిపాలనలో ఎంత మాత్రం కూడా తావులేదు. గుర్రము దర్పానికి, అహంకారానికి, రాజరిక వ్యవస్థకు సాదృశ్యమైతే
గాడిద సమాధానానికి, నీతికి, నెమ్మదికి, సాత్వికానికి, భారము భరించడానికి. వీరికి 30 మంది కుమారులు ఉన్నారు, కానీ వీరెవరు అభిమెలకు వంటి వారు కాదు, అతిశయము కలిగిన వారు అంతకంటే కాదు. వీరు చాలా సాత్వికులు అని వారు ఎంచుకున్న వాహనం చెప్తుంది. వీరు చాలా నెమ్మది కలిగిన వారు అని వారు ఎంచుకున్న వాహనం చెప్తుంది. ప్రియారా, వీరు భారము కలిగిన వారు, దీనత్వము కలిగిన వారు. ఎందుకంటే జకర్యా 9:9 చెప్తాడు, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ మీదకు నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆయన నీతిపరుడు అనే మాటలు మనం చాలా స్పష్టంగా చూస్తాం. కనుక గాడిద పిల్లలను ఎక్కి ఊరేగుతున్నారంటే వీళ్ళు గర్విష్ఠులు కాదు. వీరు ఇశ్రాయేలు సమాజాన్ని భయపెట్టేవారు, చెదరగొట్టేవారు, బాధించేవారు కాదు. ఎందుకంటే వారు సాత్వికులుగా, నెమ్మది కలిగిన వారుగా, ఆ పరిపాలన భారాన్ని వారు కలిగి వారు దీనత్వముతో వారిని పరిపాలిస్తున్నారు. నిజమే ప్రియులారా, యాయిరు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 22 సంవత్సరాలు నెమ్మది పొందారు. అబీమెలెకు భయము తాలూకా ఛాయలు పూర్తిగా వారి జీవితంలో తొలగించబడ్డాయి. వారు నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము ఇలాగ మాట్లాడుతుందండి. యెషయా 66 2వ వచనం. ఎవడు, 2వ భాగం అండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట వినుచుండును, వానిని నేను దృష్టించుచున్నాను. యాయిరు కాలమును దేవుడు దృష్టించాడు, నెమ్మదిని దయచేశాడు, సమాధానాన్ని దయచేశాడు, కృపను చూపించాడు. పేతురు తన మొదటి పత్రికలు కూడా 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు యాయిరు యొక్క తత్వాన్ని మనము కూడా ఈరోజు సంఘములలో కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేయడానికి మాట్లాడుతున్నారండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులై ఉన్నట్టుండక మందకు మాధురులుగా. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబరని మహిమ కిరీటం. యాయిరు కుమారులు యాయిరు మనకు చూపిస్తున్న మరొక గొప్ప సాదృశ్యం ఏంటంటే, మనము దుర్లాభాపేక్షతో కానీ బలిమి చేత కానీ కాకుండా సిద్ధ మనస్సుతో మనకు అప్పగించబడినటువంటి పనిని జరిగించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. యాయిరు కుమారులు వారి వాహనాలు ఇశ్రాయేలు ప్రజల కాలంలో నెమ్మదిని సూచిస్తున్నాయి, సమాధానాన్ని సూచిస్తున్నాయి. వారు అబీమెలెకు భయం నుంచి విడుదల పొంది వారు సుఖముగా జీవిస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము కూడా అలాంటి దీనత్వాన్ని, సాత్వికమును కలిగి జీవించబద్దులమైన మన సంగతిని గురించి. ఇక 5వ అంశం చూద్దామండి. 5వ అంశం యాయిరు గోత్రం. యాయిరు గోత్రం ఏ గోత్రం అండి? మీరేం కంగారు పడవలసింది. యాయిరు గోత్రం గురించి ఎక్కడా మనకు తెలియదు. యాయిరు గోత్రాన్ని గురించి ఎక్కడ రాయబడలేదు. బట్ ఇక్కడ మనము కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది పండితులు అన్నారు, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 41వ వచనము, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 14వ వచనములో ఉన్నటువంటి యాయిరే ఈ యాయిరు కూడా కావచ్చు అని భావించారు. మరికొంతమంది అన్నారు, ఒకవేళ అలా అయినా కాకపోయినా ఈ యాయిరు ఆ యాయిరు వంశస్థుడై ఉంటాడు అని అన్నాడు. అయితే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము కాలంలో ఉన్నటువంటి యాయిరు ఈ యాయిరే కావచ్చు, లేకపోతే ఈ యాయిరు ఆ వంశానికి సంబంధించిన వాడు అయి ఉండవచ్చు. రెండింటిలో ఏది నిజమైనా మనకి ఏమీ ఇబ్బంది లేదు. సంఖ్య 32:41 ప్రకారము ఈ యాయిరు మనష్షే గోత్రానికి చెందినవాడని మనము భావించవచ్చు. ఈ యాయిరు మనష్షే గోత్రానికి చెందినవాడని మనం భావించవచ్చు. మనష్షే అంటే మరచిపోవునట్లు చేయుట. ఆదికాండము 41:51లో యోసేపు తన యొక్క కుమారునికి పెడుతున్నటువంటి పేరు అనమాట అండి. నాకు కలిగిన శ్రమంతటిని దేవుడు నాకు మరిచిపోయేటట్టు చేశాడు కనుక ఇతనికి మనష్షే అనే పేరు పెడుతుంది. నిజమే ప్రియులారా, మనష్షే గోత్రికుడైనటువంటి యాయిరు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమను, నిందను, చేదు అనుభవాలను మర్చిపోయారు. తోలకాలంలో ఇంకా కొంచెం గాయం ఉంది వాళ్ళకి, తోలకాలంలో కొంచెం భయం ఉంది వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఎలాంటోడు వస్తాడు. రెండవసారి కూడా తోలా కొనసాగింపుగా పరిశుద్ధాత్మని వంటి ఆదరణ కలిగించు యాయిరు ఎప్పుడైతే వచ్చాడో, మనష్షే గోత్రం నుంచి వచ్చినటువంటి యాయిరు వలన ఇశ్రాయేలు సమాజం ఏం చేసిందో తెలుసండి?
వారి శ్రమను మర్చిపోయింది, వారి నిందను మర్చిపోయింది, వారి బాధను మర్చిపోయింది, వారి కష్టాన్ని మర్చిపోయింది. అబీమెలెకు ద్వారా ఏదైతే వారు అనుభవించారో ఆ భయంకరమైనటువంటి అనుభవాలన్నిటిని కూడా మర్చిపోయి హాయిగా బ్రతికారు. నిజమే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మన చేదైన అనుభవాలను మరిచిపోయేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మన కష్టకాలాన్ని మరిచిపోయేంత గొప్ప ఆదరణ మనకి దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన బతుకుల్లో ఎప్పటికీ మనము మరిచిపోలేని గొప్ప నెమ్మదిని ఆయన దయచేస్తాడు. ఇక్కడ మనుష్య గోత్రం నుంచి వచ్చినటువంటి యాయిరు కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు తమ చేదైన అనుభవాలను మరిచిపోయి హాయిగా బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. ఇక ఆరవ విషయం అనగా చివరి అంశం అని మనం భావించవచ్చు. చివరి అంశం యాయిరును పాతిపెట్టిన స్థలం 10వ అధ్యాయము చివరి వచనం అన్నమాట అండి. యాయిరును పాతిపెట్టిన స్థలం అది గిలాదు దేశంలో ఉన్నవి. గిలాదు దేశంలో ఉన్నవి. యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడిన కామోను. పండితులు అసలు ఇది ఒక స్థలమా లేకపోతే ఉదాహరించబడినటువంటి ఒక పేరా, ఒక క్లారిటీ వారు లేకుండా ఉన్నారండి. కామోన్ అంటే ఇది ఒక స్థలమా, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి పేరా, లేదంటే ఎగ్జాంపుల్గా ఏదైనా ఉదాహరించబడినటువంటి ఒక అంశమా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కనుక నార్మల్ డిక్షనరీస్లో దీని గురించినటువంటి ఎలాంటి మీనింగ్ కూడా ప్రతిపాదించలేదు. కానీ కామోన్ అంటే ప్లేస్ ఆఫ్ రైజింగ్ అని అర్థం. కామోన్ అంటే ప్లేస్ ఆఫ్ రైజింగ్ అనే అర్థం వస్తుందండి. అంటే తిరిగి ప్రకాశించబడే ఒక స్థలం, వెలిగించబడే లేదా వృద్ధి చెందే ఒక స్థలం. నిజమే ప్రియులారా, ఈ యాయిరును పాతి పెట్టడము ద్వారా కూడా దేవుడు మనకు సందేశాన్ని ఏమిస్తున్నాడంటే తిరిగి ఇశ్రాయేలు ప్రజలు లేపబడే, ఉజ్జీవింపబడే, తిరిగి వారు ఉన్నతిలోనికి నడిపించబడే ఒక అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సాధారణంగా పాతి పెట్టడం చరిత్ర సమాప్తికి సాదృశ్యం. ఎక్కడితో పాతి పెట్టామంటే ఎక్కడితో వాడి చరిత్ర అయిపోయినట్లు. కానీ యేసుక్రీస్తు ద్వారా పాతి పెట్టడం అనే దానికి నిర్వచనం మారిపోయింది. యేసుక్రీస్తు మరణం ద్వారా పాతి పెట్టబడము అనే దానికి ఏమైపోయిందండి, నిర్వచనం మారిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తునందు ఎవరు పాతి పెట్టబడినా వారు ఏమవుతారండి, తిరిగి లేపబడతారు. యేసుక్రీస్తు ప్రభువును పాతి పెట్టబడిన సమాధి ప్లేస్ ఆఫ్ రైజింగ్గా మారిపోయింది అనమాట. ప్లేస్ ఆఫ్ రిజరక్షన్, ప్లేస్ ఆఫ్ రైజింగ్ మారిపోయింది. ఇక్కడ యాయిరు పాతి పెట్టబడిన స్థలానికి కామోన్ అనే పేరు రావడంలో కలిగిన అర్థం ఏంటంటే, నిజమే ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఇక్కడితో యాయిరుతో ముగిసిపోలేదు. తిరిగి వారు లేపబడతారు, తిరిగి వారు ఉజ్జింపబడతారు, తిరిగి వారు ప్రకాశిస్తారు, తిరిగి వారు వృద్ధిలోనికి వస్తారు. నిజమే ప్రియ సంఘమా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా అండి, ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని ఘనపరుస్తాడు, ఆయన మనల్ని తిరిగి లేపే శక్తి కలిగిన వాడు. ఆత్మీయంగా మనం అణగారిపోయిన సంఘంగా ఉన్నా, ఆత్మీయంగా మనం దిగజారిపోయిన సంఘంగా ఉన్నా, తిరిగి పరిశుద్ధాత్మని పని ఏంటంటే అణగారిపోయినటువంటి మన స్థితిని ఏం చేస్తాడండి, ఆయన ప్రేరేపిస్తాడు, ఉజ్జీవింపచేస్తాడు, కనపరుస్తాడు. నిజమే యాయిరు పాతి పెట్టబడిన స్థలం కామోనైతే తిరిగి అది ఇశ్రాయేలీల పునరుజ్జీవానికి, ఇశ్రాయేలీల యొక్క నూతన ఉజ్జీవానికి ఒక గొప్ప సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యాయిరు గురించి 6 విషయాలు. యాయిరు ఎవరికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకి సాదృశ్యం. యాయిరు దేశం గిలాదు అంటే సాక్షి కుప్ప. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంఘానికి వచ్చాడు, సంఘము సాక్ష్యము కలిగిన సంఘంగా మారిపోయింది. యాయిరు పేరుకు అర్థం సూర్యుడు ప్రకాశించువాడు, జ్ఞానోదయం. నిజమే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సంఘానికి వచ్చాడు, సంఘానికి ఒక ప్రకాశము లేదా ఒక జ్ఞానోదయం, ఒక బలము కలిగినట్లు మనం చూస్తున్నాం. యాయిరు కుమారులు 30 మంది, 30 గాడిద పిల్లలకి 30 ఊళ్ళను పరిపాలించేవారు. నిజమే, అది దీనత్వానికి, సాత్వికానికి సాదృశ్యం. ఎప్పుడైతే యాయిరు వంటి పరిశుద్ధాత్ముడు సంఘానికి అనుగ్రహించబడ్డాడు, ప్రియులారా, సంఘములో ఒక రకమైనటువంటి సాత్వికము వచ్చిందండి. సంఘములో ఒక రకమైనటువంటి దీనత్వం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరండి, ఐక్యపరచువాడు, సమాధాన పరచువాడు. ఒక రకమైన దీనత్వం, ఐక్యం వచ్చింది. యాయిరు గోత్రము మనషే అంటే యాయిరు ద్వారా నాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను మరిచిపోయేటట్టు చేశాడు. అలాగే పరిశుద్ధాత్ముడు, యాయిరు అనే పేరు పెట్టబడి పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు సంఘం యొక్క శ్రమానుభవాన్ని
మరచిపోయేటట్టు చేస్తున్నాడు. యాయిరు పాతిపెట్టబడిన స్థలం కామోను, అంటే ప్లేస్ ఆఫ్ రైజింగ్. అలాగే సంఘము ఎప్పుడైతే బలహీన పడిపోతుందో, సంఘము ఎప్పుడైతే కృంగిపోతుందో, అప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తిరిగి ఉజ్జీవింపచేస్తాడు, పునరుజ్జీవ స్థితిలోనికి నడిపిస్తాడు. కనుక యాయిరు ద్వారా ఈ 6 పాఠాలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే దాని అర్థం సంఘానికి పరిశుద్ధాత్మని యొక్క అవసరత చాలా ఉన్నది. సంఘములో పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. సంఘములో పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు చాలా అత్యవసరమై ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ లేనివాడు సంఘమైన వ్యక్తి అయినా ఆయనవాడు, సంఘమైన వ్యక్తి అయినా సరే ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదు. కనుక మనము యాయిరు వంటి పరిశుద్ధాత్మ అనుభవం చేత తిరిగి పునరుజ్జీవించబడి ఈ ఆత్మీయ యాత్రలు పరలోకపు కణానికి చేరడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనము ఈ మాటలను మన హృదయాలను భద్రపరచుకోవాలని తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. తరల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, నిజమైన యాయిరు తోల తర్వాత పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు అందచేపండి. యాయిరు కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు నెమ్మది పొందారు, సమాధానం పొందారు. అయ్యా ఇదిగో యాయిరు యొక్క సాదృశ్యము ద్వారా, యాయిరు యొక్క దేశము ద్వారా, యాయిరు పేరు ద్వారా, యాయిరు గోత్రం ద్వారా, యాయిరు పాతిపెట్టబడిన స్థలము, కుమారులు, వారి వాహనాల ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు తెలియజేస్తారు. విన్న వాక్యం మా హృదయం ఫలింపు చేయండి అయ్యా. మేము కూడా పరిశుద్ధాత్మ అనుభవంతో సంఘంగా క్షేమాభివృద్ధి పొందడానికి, పరలోక కణాలు యాత్రలో మీరు ఆకు కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.